మోడీని మళ్ళీ రానీయకుండా అంతర్జాతీయంగా ఒక కుట్ర జరుగుతుందంటే ఊరికనే బీజేపీ వాళ్ళు అట్టగా నమ్ముతుంటారు, అమాయకంగా అనవసరంగా మాట్లాడుతుంటారు, లేదా ఓడిపోతారన్న భయంతో మాట్లాడుతుంటారని ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇంటర్నేషనల్ గేమ్కి సాక్ష్యం చైనా అమెరికా చేస్తున్నట్టుది. ఏకకాలంలో ఇద్దరు ఒకళ్ళకొకళ్ళ శత్రువులు, ఇద్దరూ కూడా భారత్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారన్నప్పుడే, మన ఎదుగుదల మూడవ స్థానానికి రాకుండా అడ్డుపడుతున్నారన్నప్పుడే అర్థం కావాలి. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం మేధావిత్వం తప్పించి మన దేశానికి అనుకూలంగా మన దేశం బాగుపడాలని కోరుకోవడం తప్పు అవుతుంటుంది. తాజాగా బోరిస్ జాన్సన్ అనేటటువంటి ఆయన బ్రిటన్ ప్రధానమంత్రిగా చేశాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుక్క పిల్లలాగా తిరిగాడు. ట్రంప్ ఎవడి మీద దాడికి పిలిపిస్తే వాళ్ళ మీద దాడికి వెళ్ళాడు, బైడెన్ ఎవడి మీద దాడికి పిలిపిస్తే వాళ్ళ మీద దాడికి వెళ్ళిపోయాడు. అది ఆఫ్ఘనిస్తాన్ అయినా పాకిస్తాన్ అయినా ఎవరి మీదకైనా పోతాడు. అలాంటి ఒక పెట్ అనమాట. అమెరికాకి పెట్లాగా పనిచేసింది బ్రిటన్ మొన్నటిదాకా కూడా. ఇరాన్ అమెరికా వారప్పుడు మాత్రమే ఆగింది, అది కూడా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, కీర్ స్టార్మర్ దానికి వ్యతిరేకం కాబట్టి ఆగింది. అంతకుముందు టోరీస్లో ఈ స్పెషలిస్టు పూర్తి దాసోహం బానిస. ఈయన చెప్తాడు, జవహర్లాల్ నెహ్రూ చాలా స్ట్రాంగు, ఆ రోజున అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా రష్యా వైపే మొగ్గు చూపెట్టాడు, అదే నరేంద్ర మోడీ వచ్చి ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు అని. ఇక ఇవాళ రేపు మన బొద్దింకల దగ్గర నుంచి మన కాంగ్రెస్ అందరూ కూడా అదే రైట్ చేసుకోవచ్చు. ఇక్కడే అమాయకత్వం ఏంటంటే, దాదాపుగా 4 సంవత్సరాల నుంచి భారత్కి అమెరికాకి సంబంధించినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగట్ల, స్వేచ్ఛా వాణిజ్యం. ఎందుకని? బైడెన్ తర్వాత ట్రంప్ భారతదేశం మీద వాళ్ళ దగ్గర మిగిలిన వ్యవసాయోత్పత్తులు మన నెత్తిన వేద్దామంటే ఒప్పుకోనోడు నరేంద్ర మోడీ. లొంగిపోతే అయిపోయిండేదిగా పని. F-35లు కొనమని మన మీద ఒత్తిడి తెస్తానే ఉన్నాడు. లక్షల కోట్ల లావాదేవీ. భయపడి కొన్నాడా నరేంద్ర మోడీ? పాకిస్తాన్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఆపమన్నది అమెరికా, పని చూసుకోమని చెప్పి కొట్టాల్సింది కొట్టిన తర్వాత ఆపాలనుకున్నప్పుడు మేము ఆపుతామని చెప్పాం. అభినందన్ అనేటటువంటి మన సైనికుణ్ణి పట్టుకుంటే 24 గంటల్లోపు వదిలిపెట్టమని మనం అంటే, లేదంటూ పాకిస్తాన్ తరపున బేరం చేసింది నరేంద్ర మోడీతోనే అమెరికా. మరి విడిపించి తెచ్చారా లేకపోతే భయపడి లొంగిపోయారా? ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నా సరే, ట్రంపే పిలిచినా కూడా మొన్న వెళ్ళనటువంటి నరేంద్ర మోడీ లొంగిపోయాడు. ఇంకొకటి, రష్యాతో నెహ్రూ సంబంధం అమెరికాని త్యజించి, అమెరికా ఆ రోజున అసలు మనతో కలవాలని ఎందుకు అనుకుంది? అమెరికా మనల్ని అసలు చాలా చులకనగా చూసేది. అణుబాంబు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అణు పరీక్షలు జరిపేదాకా అమెరికా దృష్టిలో మనం సన్నాసులు. అమెరికా మనల్ని చాలా కేతాగా చూసేది. ఆ రోజున పాకిస్తాన్ వాళ్ళకి కావాలి, ఎందుకంటే భౌగోళికంగా ఒక పక్కన ఇరాన్, ఓ పక్కన చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లాంటి అన్నిటికీ జంక్షన్ పాయింట్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్తో స్నేహం కోసం భారత్తో ఫ్రమ్ ద బిగినింగ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గొడవ పెట్టుకున్నది అమెరికా. అట్లాంటి ఆ రోజున అందుకని నెహ్రూ కానీ వీళ్ళందరూ రష్యా లేదా చైనాతో కూడా పెట్టుకున్నాడు ఆ రోజున. ఈ విషయాలు తెలియవా బోరిస్ జాన్సన్కి? వాళ్ళకి తెలుసు, కానీ అలా మాట్లాడుతూనే ఉంటారు. అంటే భారతదేశం మీద ఇంటర్నేషనల్ ఎకోసిస్టమ్ చాలా సీరియస్గా పనిచేస్తుందనడానికి సాక్ష్యం.